ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఇక తెలంగాణ బీజేపీపై హైకమాండ్ సీరియస్ అయింది. బీజేపీ నేతలకు పార్టీ హైకమాండ్ స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే పార్టీ లైన్ లోనే నడవాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. సొంత ఎజెండా ఇక్కడ కుదరదని అధిష్టానం తేల్చి చెప్పేసింది. క్రమశిక్షణ గనక ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరికలు కూడా ఇప్పటికే జారీ చేసింది. సస్పెన్షన్ కి కూడా వెనకాడబోమని స్పష్టం చేసింది హైకమాండ్. అయితే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించింది. అలాగే పార్టీ నిర్ణయాలకే ప్రాధాన్యం కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు కూడా స్పష్టంగా జారీ చేసింది. ఈ నెల 26న తెలంగాణకు అమిత్ షా కూడా రాబోతున్నారు. పార్టీలో నేతల మధ్య విభేదాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి పార్టీ హైకమాండ్ ఇంతగా సీరియస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే నాయకుల్లో ఐక్యత లేకపోవడమా, లేకుంటే ఏం జరుగుతుంది? వీటి గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ఇప్పుడు కరెక్ట్ గా చూసుకుంటే బీజేపీ నేతలకు పార్టీ హైకమాండ్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇట్లా వార్నింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి కిరణ్? ప్రియ, తెలంగాణ బీజేపీపై కేంద్ర అధిష్టానం, బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బీజేపీ నేతలకు నేరుగా హైకమాండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల గత 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ 8 ఎంపీ సీట్లకు 8 ఎమ్మెల్యే సీట్లకు మాత్రమే పరిమితమైంది. మొదట అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 8 స్థానాలతో దాదాపు మూడో స్థానంలో బీజేపీ ఉంది. ఈ తర్వాత ఏదైతే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలిచింది, 2వ స్థానానికి వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణ పైన బీజేపీ అధిష్టానం, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీతో పాటు మరోపక్క హోంమంత్రి అమిత్ షా కూడా నేరుగా తెలంగాణ బీజేపీపై ఫోకస్ పెట్టారు. అభిప్రాయ భేదాలు ఉంటే అవి పక్కన పెట్టండి, నేరుగా పార్టీ నేతల మధ్య సఖ్యత కుదుర్చుకోండి, ఎమ్మెల్యేలకు ఎంపీలకు మధ్య సఖ్యత ఉండాలి, ఆయా నియోజకవర్గాల్లో పనితీరు మార్చుకోండి. ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆశించిన స్థాయిలో పోరాటం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒక విధంగా లోపాయకర ఒప్పందం ఉందంటూ ఇప్పటికీ బీజేపీ పైన విమర్శలు కొనసాగిస్తున్న నేపథ్యంలో నేరుగా హైకమాండ్ తలాంటింది. హైకమాండ్ వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవాలి, బీజేపీ అధికారంలోకి రావాలి, మీరు పని చేస్తారా లేకనే మేము మరో నాయకులు తెచ్చుకోవాలని అంటూ నేరుగా మోడీ అటు ఎంపీలకు ఇటు ఎమ్మెల్యేలకు కూడా క్షుణ్ణంగా క్లాస్ పీకారనే సమాచారం చూస్తుంది. పార్లమెంట్ సమావేశాలు సమీపిస్తున్నాయి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ సొంత ఎజెండా కుదరదు, పార్టీలో సమన్వయం ఉండాలి, పార్టీ నేతల మధ్య విభేదాలు వస్తుంది, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే బీజేపీ గెలుస్తుంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలన్నా, 2029 పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలన్నా నేతల మధ్య సఖ్యత ఉండాలి, ప్రజలతో సంబంధాలు పెంచుకోండి. మరోపక్క వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ మాస్టర్ స్కెచ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రచారం. ఇప్పటికే ఉన్న ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఉన్న విభేదాలపై దృష్టి పెట్టారు. వారిద్దరి మధ్య సమన్వయం కుదిర్చారు బీజేపీ పెద్దలు. రాబోయే రోజుల్లో అటు బీజేపీ అధ్యక్షులకు, ఇటు జిల్లా స్థాయిలో ఉన్న అధ్యక్షులకు కానీ, జిల్లా స్థాయిలో ఉన్న నేతలకు కానీ ఏవైనా విభేదాలు ఉంటే వాటి సమన్వయపరిచి 2028 అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. అయితే ఇక్కడ కిరణ్, మనం ప్రధానంగా చూసుకుంటే కూడా ఢిల్లీ పెద్దలు అంటే అమిత్ షా కూడా రాక అనేది మనం కనుక చూసుకుంటే, అంటే ఇప్పుడు ఎవరైతే బీజేపీ నేతలు నాయకులు ఉన్నారో వాళ్ళ మధ్యలో ఐక్యత లేదు, అండ్ వాళ్ళ మధ్య ఉండేటువంటి విభేదాల గురించి చర్చించే ఛాన్స్ ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. అంటే ఎస్పెషల్లీ ఎవరెవరికి మధ్య విభేదాలు ఉన్నాయి, ఇప్పుడు ఆయన రాక తర్వాత ఏ విభేదాల గురించి ఆయన ఎక్కువ మాట్లాడబోతున్నారు? ఎందుకంటే పార్టీ కనుక చూసుకుంటే హైకమాండ్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సస్పెండ్ కూడా చేయడానికి వెనకబడము అని చెప్తున్నారు. ప్రధానంగా ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పారు? ఎక్కువగా ఎవరికి విభేదాలు ఉన్నాయి? వీటి గురించి డీటెయిల్స్ ఉన్నాయా? ప్రియా, ఈ నెల 26వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీలో నెంబర్ 2 అమిత్ షా కూడా తెలంగాణకు రాబోతున్నారు. కరీంనగర్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అయితే ఆ రోజు కూడా ఆయన పార్టీ నేతలతో భేటీ అవుతారని మనకు సమాచారం వినిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు మోడీ, నితిన్ నబీ, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా లాంటి నేతలు పర్యటన కొనసాగిస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికలు, 2029 పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.
ఇక్కడ ప్రధానంగా కరీంనగర్ లో జరిగే ప్రైవేట్ కార్యక్రమంలో హాజరైన తర్వాత నేరుగా బీజేపీకి సంబంధించిన కీలక నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. ఆ కీలక సమావేశంలో మరిన్ని వ్యూహాలు సిద్ధం చేస్తారు. మిషన్ 228-229 టార్గెట్ గా బీజేపీ వ్యూహాత్మక అడుగులేదు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య ఉన్న విభేదాలు, ఈటెల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మధ్య ఉన్న విభేదాలు, ఏవైతే హైదరాబాద్ చుట్టూ ఉన్న బీజేపీ నాయకుల మాటే అధిష్టానం వింటుంది అనే ఒక విమర్శ ఉంది. వీటి అన్నిటిపైన కూడా అమిత్ షా క్షుణ్ణంగా పరిశీలించనున్నారు, క్షుణ్ణంగా చర్చించనున్నారు. నేతలతో 1-to-1 సమావేశంగా అన్నారు. మరొక 8 మంది ఎంపీలతో 8 మంది ఎమ్మెల్యేలతో కూడా ఆయన సమావేశం అవుతారని జోరుగా ప్రచారం చేస్తూ మరొక బీజేపీ క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకులతో కూడా బీజేపీ అధిష్టానం సంప్రదింపులు జరుగుతుంది. ఎందుకంటే గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ మొదటి తరం కార్యకర్తలను కూడా గుర్తించింది. బెంగాల్ లాంటి రాష్ట్రంలో బీజేపీ గెలిచిన తర్వాత మొదటి తరం బీజేపీ కార్యకర్తలను ఆహ్వానించి సన్మానం చేసిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అటు మోడీ కావచ్చు, ఇటు అమిత్ షా కావచ్చు, నితిన్ నబీ కావచ్చు, ఏ నేత పర్యటన చేసినా దాని వెనక ఒక రాజకీయ కోణం ఉంటుంది. మరొక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరు చెప్తూనే ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో బీజేపీ నేతలతోనూ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించడమే కాకుండా ప్రత్యేకమైన శిక్షణా శిబిరాలు నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. 2028లో జరగబోయే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికీ నితిన్ నబీ అధ్యక్షుడు జరిగిన ఆయా రాష్ట్రాల్లో అటు అస్సాం కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, పుదుచ్చేరి లాంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన పరిస్థితి ఉంది. రాబోయే 2027లో యూపీ, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు, పంజాబ్, గోవా లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. 2028లో మరో 7 రాష్ట్రాల్లో కీలకమైన ఎన్నికలు ఉన్నాయి. 2029లో పార్లమెంట్. మిషన్ మోడీ 2027, 28, 29 ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. అందులో భాగంగా గత కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రచారం ఏదైతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తున్నట్టు పదే ప్రకటన చేస్తున్న బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెంచింది, వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. మరోపక్క నేతలతో సమావేశాలు జరుగుతుంది. నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగించడానికి కూడా ప్రయత్నాలు చేస్తుందన్న సమాచారం మనకు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే తెలంగాణ బీజేపీ పై హైకమాండ్ అయితే సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ నేతలకు పార్టీ హైకమాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. పార్టీ లైన్ లోనే నడవాలని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. సొంత ఎజెండా ఇక్కడ కుదరదు అని చెప్పేసి అధిష్టానం చెప్పేసింది. ఎవరైనా గనుక క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. ఇంకా సస్పెన్షన్ కి కూడా వెనకాడబోమని కూడా హైకమాండ్ చాలా క్లియర్ గా చెప్పినటువంటి మాట. సో మొత్తానికైతే ఈ నెల 26న కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ పర్యటనలో నేతల మధ్య ఉండేటువంటి మనస్పర్ధలు అలాగే విభేదాలపై కూడా ఆయన నేరుగా చర్చించి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ అందరూ కూడా వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టండి, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా, అదే మనకున్న ఏకైక లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి సూచించింది. క్రమశిక్షణ గనక ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా మేము ఉపేక్షించము, అవసరమైతే సస్పెన్షన్ వేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేసింది. అయితే తెలంగాణ బీజేపీలోని కొందరు పాత నేతలకు ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వాళ్ళ నేతలకు మధ్య కూడా తీవ్రంగా ఒక అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. మనం చూస్తా ఉన్నాం. ఒకరిపై ఒకరు అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేసుకోవడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అంటే పార్టీ పరంగా ఉమ్మడి పోరాటాలు చేయాల్సింది పోయి కొందరు నేతలు వ్యక్తిగత మైలేజ్ కోసం విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అంశము, ఇది క్యాడర్ లో ఒక గందరగోళాన్ని సృష్టించినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించాల్సినటువంటి విషయాలను కూడా కొందరు నేతలు బహిరంగంగా లేదా మీడియా ముందు లీకుల ద్వారా బయట పెడుతుండడంపై కూడా హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర విభాగంలో కనుక చూసుకుంటే గ్రూప్ తగాదాలను క్లియర్ గా అణిచివేయాలని చెప్పేసి ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టుగా అర్థమైపోతుంది. నేతల ప్రవర్తన గాని వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఐక్యతను కూడా పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా ఒక సమాచారం. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బస్లా అలాగే అభయ్ పటేల్ వంటి కీలక నేతలు ఇప్పటికే హైదరాబాద్ లో కూడా మకాం వేసి క్షేత్రస్థాయి పరిస్థితులపై కూడా ఓవైపు ఫీడ్బ్యాక్ అందిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ నెల 26న తెలంగాణకు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
విభేదాలకైతే ఎవరైతే కారణమవుతున్నారో ముఖ్య నేతలతో కూడా ఆయన విడివిడిగా 1-to-1 సమావేశాలు కూడా నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇస్తోందని చెప్పి లైన్ దాటితే గనక సస్పెన్షన్లు తప్పవని చెప్పేసి అమిత్ షా స్వయంగా అల్టిమేటం జారీ చేశారు. సో మొత్తానికైతే వ్యక్తిగత అజెండాలను అయితే పక్కన పెట్టి కేవలం అధికారం లక్ష్యంగానే అందరూ పని చేయాలి, అధిష్టానానికి ఇలా అధిష్టానం వెనక ఇంకేం చేయకూడదు, సొంత ఎజెండాలు ఉండకూడదు, కేవలం అధికారమే లక్ష్యంగా అందరూ ఒకే త్రాటిపై పనిచేయాలని చెప్పేసి ఈ విధంగా హైకమాండ్ అయితే చాలా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది, చాలా సీరియస్ గా కూడా చెప్పడం జరిగింది. సో మరి అమిత్ షా వచ్చిన తర్వాతకి ఏ విభేదాలని ఎలా సెట్ రైట్ చేస్తాడు, ఎలాగా ఐక్యత ఉండి ఒకే లైన్ మీద నడుస్తారు, విభేదాలన్నీ తగ్గిపోతాయా లేదా అనేది ఇంకా మనం చూడాలి.